హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మిస్టీరియస్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఇప్పటికీ కూడా ఈ భూమి మీద చావు పుట్టుకలే లేని ఒక నగరం ఉంది అంటే నమ్ముతారా? ఈ వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇక వివరాల్లోకి వెళితే, చావే లేని ఇంటి నుంచి ఆవాలు తీసుకొస్తే నీ బిడ్డను బ్రతికిస్తాను అని ఒక తల్లికి గౌతమ బుద్ధుడు చెప్పిన కథ మీరు వినే ఉంటారు. ఒక తల్లి చనిపోయిన తన బిడ్డను తిరిగి బ్రతికించమని గౌతమ బుద్ధుడి వద్దకు తీసుకుని వచ్చి బోరున విలపిస్తుంది. అప్పుడు గౌతమ బుద్ధుడు ఆమెకు చనిపోయిన వారిని తిరిగి బ్రతికించలేము అని అర్థమయ్యేలా చేయడానికి ఆమెతో ఇలా అంటాడు: చూడమ్మా, నీ బిడ్డను తిరిగి బ్రతికిస్తాను, కానీ నువ్వు ఒక పని చేయాలి. చావే లేని ఇంటి నుంచి ఒక గుప్పెడు ఆవాలు తీసుకురా అని చెబుతాడు. అప్పుడు ఆ తల్లి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఆవాలు అడుగుతుంది. కానీ ప్రతి ఇంటి దగ్గర ఆమెకు ఒకే సమాధానం వస్తుంది: మా ఇంటిలో కూడా గతంలో చాలామంది చనిపోయారు అని. అప్పుడు ఆమెకు అర్థమవుతుంది, చావే లేని ఇల్లు ఈ భూమి మీద ఉండదు అని గ్రహించి తన బాధను దిగమింగుకుంటుంది. కానీ మన భూమి మీద ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో 1950 తర్వాత ఇంతవరకు ఒక్క చావు కూడా సంభవించలేదు. ఈ ఊరు ప్రజలు యమధర్మరాజుకి ఇక్కడ నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. అలాగైతే ఆ ఊరు ఎక్కడ ఉంది, ఏమిటి, ఈ ఊరు కథ తెలుసుకుందాం రండి. ఈ ఊరి పేరు లాంగేర్బెయిన్. ఇది ఉండేది నార్వేలోని స్వాల్బర్డ్ దీవిలో. ఈ ప్రదేశాన్ని మొట్టమొదటిగా కనిపెట్టిన వ్యక్తి అమెరికాకు చెందిన జాన్ మున్రో లాంగేర్. ఇతనే ఈ నగరాన్ని మొట్టమొదటిగా నిర్మించాడు. అందుకే ఆయన పేరు ఈ నగరానికి వచ్చేలా పెట్టారు. ఈ ప్రదేశంలో ఒకప్పుడు కోల్ మైనింగ్ జరుగుతూ ఉండేది. అందుకు ఇక్కడ లాంగేర్ అనే ఒక నగరాన్ని నిర్మించాడు. 2వ ప్రపంచ యుద్ధం వరకు ఇక్కడ కోల్ మైనింగ్ జరుగుతూనే ఉండేది. కానీ ఆ యుద్ధ సమయంలో జర్మనీకి చెందిన నౌకాదళం పూర్తిగా ఈ నగరాన్ని నాశనం చేయడం జరిగింది. ఆ యుద్ధం ముగిసిన తర్వాత ఈ నగరాన్ని తిరిగి పునర్నిర్మించడం జరిగింది. 1968 వరకు కోల్ మైనింగ్ జరుగుతూనే ఉంది. అందుకే ఈ నగరాన్ని మైనింగ్ టౌన్ అని కూడా పిలుస్తారు. ఈ నగరంలో విశ్వవిద్యాలయాలు, స్కూళ్ళు, పెట్రోల్ బంకులు, కార్ షోరూంలు, కమర్షియల్ ఎయిర్పోర్ట్, మార్కెట్, బార్, ఆర్ట్ గ్యాలరీలు ఇలా అన్ని వసతులు ఉన్నాయి. ఈ నగరాన్ని చూడటం కోసం వెళ్ళడానికి, అక్కడ సెటిల్ అవ్వడానికి లేదా ఏదైనా పని చేసుకోవడానికి వీసా లాంటివి ఏమీ అవసరం లేదు. అలాగని పర్మనెంట్గా ఉండడానికి వీలు లేదు. ఇక్కడ వచ్చిన వారికి, అలాగే అక్కడ నివసించే వారికి ఏమైనా ఆరోగ్యం బాగాలేదు అంటే వీరిని ఆ ద్వీపం నుండి నార్వే మెయిన్ల్యాండ్లోకి షిఫ్ట్ చేస్తారు. అలాగే ఇక్కడ డెలివరీ చేసే హాస్పిటల్స్ ఎక్కడా కనబడవు. ప్రసవానికి ఇంకా కొన్ని వారాలు గడువు ఉంది అనగానే వారిని నార్వే మెయిన్ల్యాండ్లోని హాస్పిటల్స్కి పంపిస్తారు. ఆ విధంగా ఈ లాంగేర్బెయిన్ నగరం చావు పుట్టుకలు లేని ఊరిగా పిలువబడుతుంది. మరి ఎందుకు వీరు ఆ ఊరిలో పిల్లలు పుట్టడం కానీ లేదా ఎవరైనా ఇక్కడ చనిపోవడాన్ని ఎందుకు నిషేధించారు అన్న విషయం తెలుసుకుందాం. ఇక్కడ విచిత్రమైన విషయం ఏమిటి అంటే, ఒకవేళ ఇక్కడ ఎవరికైనా డెలివరీ చేసే సమయంలో పొరపాటున తల్లి కానీ బిడ్డ కానీ చనిపోతే ఎలా అన్న భయంతోనే వీరిని ప్రసవానికి కొద్ది రోజుల ముందే నార్వే మెయిన్ల్యాండ్కి షిఫ్ట్ చేసేస్తారు. ఇలా ఇక్కడ ఎవరూ పుట్టడానికి కానీ చావడానికి కానీ అనుమతి లేదు. వీరు ఇలాంటి విచిత్రమైన నియమం పెట్టుకోవడానికి గల కారణం 1918లో కనిపించిన స్పానిష్ ఫ్లూ. ఈ అంటువ్యాధి అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా 5% ప్రజల ప్రాణాలు బలి తీసుకుంది. అలాగే లాంగేర్బెయిన్లో ఈ వ్యాధితో 11 మంది చనిపోయారు. వీరిని వారి సాంప్రదాయం ప్రకారం ఒక చోట పూడ్చిపెట్టి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వారిని పూడ్చిపెట్టిన ప్రదేశంలో నిర్మాణ పనుల నిమిత్తం అక్కడ తవ్వవలసి వచ్చింది. ఆ క్రమంలో ఆ శవాలు బయటికి తీసి చూస్తే అందరూ షాక్కి గురయ్యారు. ఎందుకు అంటే ఆ శవాలు పూడ్చిపెట్టి 10 సంవత్సరాలు గడిచిపోయినా కొంచెం కూడా చెక్కు చెదరలేదు. ఈరోజే పూడ్చిపెట్టిన శవాల మాదిరిగా ఫ్రెష్గా ఉన్నాయి. వాటిని ల్యాబ్లో పరిశీలించిన డాక్టర్లు అలాగే శాస్త్రవేత్తలు వణికిపోయారు. ఎందుకంటే స్పెయిన్ ఫ్లూ వ్యాధితో చనిపోయిన వీరి శవాలలో 10 సంవత్సరాలు గడిచిపోయినా ఆ వైరస్ ఇంకా బతికే ఉంది. ఇక వెంటనే ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోవడానికి సిద్ధమైంది. అదేమిటంటే ఈ ప్రదేశంలో ఏ శవాన్ని అయినా పూడ్చినా
ఎన్ని సంవత్సరాలైనా అది కుళ్ళి మట్టిలో కలవడం జరగదు. అందుకే ఈ నగరంలో ఎవరూ చనిపోకూడదు అని బ్యాన్ విధించింది. ఎవరైనా చనిపోయేవారు ఉంటే వారిని వేరే ప్రదేశానికి షిఫ్ట్ చేయండి. ఇక్కడ ఎవరూ చనిపోకూడదు. అలాగే చనిపోయిన వారిని కూడా ఇక్కడ పూడ్చిపెట్టకూడదు అన్న నియమాన్ని స్ట్రిక్ట్గా జారీ చేసింది. ఇక 1950 నుంచి ఈ నియమం అమల్లోకి వచ్చింది. ఇకపై ఎవరైనా చావాలి అంటే మెయిన్ ల్యాండ్కి వెళ్ళి చావాల్సిందే. ఎవరైనా చనిపోయే పరిస్థితి ఉంది అంటే ప్రభుత్వమే వారిని మెయిన్ ల్యాండ్కి తీసుకువెళ్లే సౌకర్యం ఇక్కడ గవర్నమెంటు చూసుకుంటుంది. ఇక్కడ శాస్త్రవేత్తలు ఈ శవాలపై నిరంతరం ప్రయోగాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో 1950లో మాత్రమే శవాలు బయటకు తీయడం కాకుండా ఇటీవల కాలంలో అంటే 1998లో కూడా 1918లో చనిపోయిన శవాలను బయటికి తీసి పరీక్షించగా 1918 నుండి 1998 అంటే సుమారుగా 80 సంవత్సరాలు గడిచిన ఆ శవాలు చెక్కు చెదరలేదు. అలాగే ఆ స్పెయిన్ ఫ్లూ వైరస్ అలాగే బ్రతికి ఉంది. ఇంకా వీరి నియమాలను మరింత కఠినం చేసేసింది అక్కడి ప్రభుత్వం. ఇంతకీ అక్కడ పూడ్చిపెట్టిన శవాలు ఎందుకు కుళ్ళి మట్టిలో కలిసిపోవడం లేదు అంటే దానికి అక్కడ వాతావరణమే కారణం. ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉన్న ఈ లాంగేర్ బేన్ అతి శీతల వాతావరణాన్ని కలిగి ఉంది. ఇక్కడ సామాన్య ఉష్ణోగ్రతలు మైనస్లో ఉంటాయి. ఎప్పుడైనా పెరిగితే అది 4 డిగ్రీల సెల్సియస్గా నమోదవుతాయి. ఈ లాంగేర్ బేన్లో ఇప్పటి వరకు నమోదైన అతి ఎక్కువ ఉష్ణోగ్రత అంటే 21.7 డిగ్రీల సెల్సియస్. అలాగే అతి తక్కువ ఉష్ణోగ్రత -46.3 డిగ్రీల సెల్సియస్. ఈ కారణం చేత ఇక్కడ భూమి పొరల్లో ఎప్పుడూ చాలా శీతలంగా ఉంటుంది. ఎంతలా అంటే హాస్పిటల్ శవాగారాల్లో శవాల భద్రపరిచే కూలింగ్ సిస్టంలో ఎంత చల్లదనం ఉంటుందో అంతలా. ఈ కారణం చేత ఇక్కడ భూమికి పర్మాఫాస్ట్ గుణం వచ్చింది. పర్మాఫాస్ట్ అంటే పర్మనెంట్ ఫ్రోజన్ అని అర్థం. ఈ కారణం చేతనే ఇక్కడ శవాలు ఎన్ని సంవత్సరాలు భూమిలో ఉన్నా డీకంపోజ్ అవ్వవు. అలాగే అందులో ఉన్న వైరస్ కూడా ఎప్పటికీ చనిపోదు. ఇప్పుడు 1918లో పూడ్చిపెట్టిన శవాలను శాస్త్రవేత్తలు బయటకు తీసి స్పెయిన్ ఫ్లూ వైరస్ మీద ప్రయోగాలు చేస్తున్నారు. అందుకనే ఇక్కడ ప్రభుత్వం దగ్గర చావు పట్టుకల గురించి సంబంధించిన ఏ రికార్డు వీరి వద్ద లభించదు. వీరికి చావు అంటే ఎంత భయం అంటే మందుబాబులు ఎక్కడ మద్యం అధికంగా తాగి చావుని కొని తెచ్చుకుంటారో అన్న భయంతో ఇక్కడ నెలకి ఒక మనిషికి మద్యం ఎంత మాత్రమే అమ్మబడును అన్న నిబంధనతోనే అమ్మకాలు జరుగుతాయి. ఇక్కడ హిమ ప్రాంతం కాబట్టి పోలార్ బేర్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇక్కడ ప్రజలు బయటికి రావాలి అంటే ఖచ్చితంగా గన్ చేతిలో పట్టుకుని తిరగాలి అన్నది ఇక్కడ ప్రభుత్వ నియమం. ఇక్కడ చాలామంది స్వాల్బార్డ్ యూనివర్సిటీలో పిహెచ్డి చేయడానికి, అలాగే ఇక్కడ మట్టిపై పరిశోధనలు చేయడానికి ప్రపంచవ్యాప్తంగా 54 దేశాలకు చెందిన 2000 మందికి పైగా ఇక్కడ జీవిస్తున్నారు. ఇలా ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడికి ప్రజలు రావడంతో ఇక్కడ మైనింగ్ కంటే టూరిజం బాగా ఊపందుకుంది. కానీ ఇక్కడ ఎవ్వరూ కూడా శాశ్వతంగా నివసించడానికి వీలు లేదు. కానీ ఎన్ని రోజులైనా ఇక్కడ జీవించవచ్చు. వీసా, పాస్పోర్ట్ ఏమీ అవసరం లేదు. ఇక్కడ ఇంకొక విచిత్రం ఏమిటి అంటే ఈ లాంగేర్ బేన్లో 4 నెలల పాటు నిరంతరంగా పగలు మరియు 4 నెలల పాటు చీకటే ఉంటుంది. అందుకే ఇక్కడ జీవనం కొనసాగించడం కూడా ఒక సవాలే అని చెప్పచ్చు. అందుకే ఈ లాంగేర్ బేన్ చావు పుట్టుకలు లేని నగరంగా ప్రసిద్ధి చెందింది. ఫ్రెండ్స్, నా వీడియోస్ని 99% మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. కేవలం 1% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ నా ధన్యవాదాలు. అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వారికి నా రిక్వెస్ట్, ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్, షేర్ చేయండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. నమస్కారం.